రాజకీయాలకు ముందు ఒక టీచర్గా దాదాపుగా 12 సంవత్సరాలు మీరు టీచర్ వృత్తిలో ఉన్నారు. ఎంతోమంది పిల్లలకి పాఠాలు చెప్పారు. ఎందుకు ఒక్కసారి సడన్‌గా అటు టీచర్ వృత్తిని వదిలేసి రాజకీయాల్లోకి రావాలనిపించింది? రాజకీయాల మీద ఉన్నటువంటి ఆసక్తా? లేదా రంగం మారాలనా? లేదు లేదు. రాజకీయాలు అనేసరికి నాకు ఒక ప్యాషన్ నాకు. రాజకీయాల నుంచి ఫస్ట్ నుంచి కూడా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉండేది. కాకపోతే నేను చదువుని బట్టి జాబ్ కొంచెం ఎర్లీగా అట్ ద టైమ్ ఆఫ్ 21 ఐ థింక్ సో. ఆ ఇయర్‌కి నేను 21లో ఎంటర్ అవుతాను. అదే టైంకి డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. డీఎస్సీ రాశాను. అయిపోయింది. అదే టైంకి నేను పీజీ చేస్తున్నా. టీచర్ జాబ్ వచ్చే టైంకి. సో అప్పటి నుంచి ఫస్ట్ సిగ్నేచర్ చేసేటప్పుడు అమ్మో 36 సంవత్సరాలు సర్వీస్ చేయాలా అని భయపడుతూ సిగ్నేచర్ చేశాను. బట్ కొంత టైం వచ్చిన తర్వాత నాకు అనుకూలమైన టైం వచ్చినంత వరకు వెయిట్ చేశాను. సో నాకు కొంచెం పర్వాలేదు, నేను చేయగలను, లోపలికి వెళ్ళగలను, రాజకీయాల్లోకి వెళ్ళగలను, ఈ పిల్లలు ఇవన్నీ కూడా దాటుకొని వెళ్ళగలను అని అనిపించింది. దెన్ ఆ టైంకి నాకు అవకాశం వచ్చింది, వెంటనే వెళ్ళాను. అంటే అసలు ఉన్నత విద్యావంతురాలని చెప్పడం కంటే 3 పీజీలు అలా ఇన్ని పీజీలు చేసి అంటే విద్యలోనే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తున్నటువంటి టైంలో సడన్గా రాజకీయాల వైపు అనేది ఎవరు ఊహించరు కదా. అసలు మీకు ముందస్తు అంటే చదువుకునే రోజుల నుంచి ఈ ప్లానా? ప్లాన్ అంటే కాదు, నాకు చాలా ఇష్టం. పాలిటిక్స్ అనేసరికి చాలా ఇష్టం నాకు. అదొక రకమైన ప్యాషన్. నాన్నగారితో కూడా ఎక్కువ డిస్కషన్ నాకు మా నాన్నగారికి మధ్యలో జరిగేది పొలిటికల్గానే జరిగేది. ఆయన చిన్నప్పటి నుంచి కూడా మంత్రుల గురించి, ప్రధానమంత్రుల గురించి, స్టేట్ పాలిటిక్స్, నేషనల్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా ఆయన నాతో ఎక్కువ డిస్కస్ చేసుకునేవాళ్ళు అనమాట. నాన్నగారు ప్రిన్సిపల్. ఆయన ఎకనామిక్స్ మీ ఇంట్లో రాజకీయ వాతావరణం కానీ ఏమీ లేదు. నథింగ్ డూయింగ్. ఐ ఆమ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ పాలిటిక్స్. అసలు లేదు. 2013 ఆ టైంకి కొంత ఇక్కడ లోకల్లోని ఉన్న టీడీపీ లీడరు వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం. ఆ టైంలో నేను చంద్రబాబు నాయుడు గారిని అప్రోచ్ అవటం. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చాలా గర్వంగా చెప్తాను. అంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం అనేది మీ అంతటికి మీకు వచ్చిన ఆలోచనతో వెళ్ళారా? ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఎవరన్నా మీరైతే బాగుంటుంది పార్టీలోకి రండి ఆహ్వానించి తీసుకెళ్ళారు? నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ మీద నేను చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళే ముందు మాత్రం నేను ఒక మంచి పని చేశాను. లోకల్ లీడర్స్ని అప్రోచ్ అయ్యాను, టీడీపీ లీడర్స్ని అప్రోచ్ అయ్యాను. నేను టీడీపీ లీడర్స్ని అప్రోచ్ అయితే వాళ్ళు అన్నారు, ఒకటే మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే మేము డెఫినెట్గా పనిచేస్తాము, మీరు ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్పిరండి అన్నారు. నేను వెంటనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరని అప్రోచ్ అవ్వడం. చంద్రబాబు నాయుడు గారు కూడా నువ్వేం చదువుకున్నావు అని అడిగారు. చాలామంది పాలిటిక్స్ అనేసరికి నీ దగ్గర డబ్బు ఎంత ఉందనో లేకపోతే నువ్వేం చేస్తున్నావు ఇలా మాట్లాడతారు. బట్ ఏంటంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కలే నువ్వేం చదువుకున్నావు అని అడిగారు. నా చదువును చూసి టికెట్ ఇచ్చిన మహానుభావుడు నిజంగా చంద్రబాబు నాయుడు. అనిత గారు బిగ్గరగా మాట్లాడతారు, గంభీరంగా మాట్లాడతారు. నోరుంది కాబట్టి ఆవిడ సర్వే అవుతున్నారు అనుకోవచ్చా? పార్టీకి అది మీకు అది ఎసెట్ అనుకోవచ్చా? కష్టపడతామండి. మెయిన్ ఏంటంటే పార్టీ గురించి వర్క్ చేస్తాము, కమిట్మెంట్గా ఉంటాము, అట్ ద సేమ్ టైం ప్రజలకి అనుకూలంగా ఉంటాము. ఇప్పుడు ప్రజలు ఏదైనా వాళ్ళ మా దగ్గరకు వచ్చి ఒక కష్టం ఉందని చెప్పుకునేటప్పుడు మేము చేయగలమని నమ్మకం ఉంటేనే మా దగ్గరకు వస్తారు. అది చేయగలిగినప్పుడు ఇంకొకరు వస్తారు మా దగ్గరికి. అంతే తప్పించి అనిత ఏదో నోరేసుకుని పడు నోరు చాలామందికి ఉంది, మరి వాళ్ళందరూ ఎందుకు ఫెచ్ అవ్వలేకపోతున్నారు? ఒకటేంటంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పబ్లిక్ పర్సెప్షన్ ఉండాలి, థర్డ్ ఏంటంటే వే ఆఫ్ డెలివరీ ఉండాలి. ఇక్కడ మీ ఉద్యోగానికి ఒకసారిగా రాజీనామా చేసేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు, వచ్చారు. అసలు టికెట్ ఇవ్వకపోతే మీ పొజిషన్ ఏంటి? అసలు టికెట్ ఇస్తారు లేదనేది నేనైతే అది మెంటల్ గా కూడా చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను నేను. ఎందుకంటే మీకు 2013 లోనే చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు నేను ఒక మాట అడిగాను, నన్ను ఏమ్మా రిజైన్ చేయలేదా? అప్పటికి పేపర్లో వస్తున్నాయి అనమాట, టీచర్ తిను ఈ పేపర్లో అది వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. నేను వెళ్ళి చూపించాను, సార్ ఎలాగా అండి అంటే, మరి రిజైన్ చేయాలి కదా, రిజైన్ చేయకూడదు కదా, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా అన్నారు. నేను రిజైన్ చేసేస్తాను సార్ అన్నాను. చేసే అన్నారు ఆయన. అన్న వెంటనే రిజైన్ చేసేసి ఆ కాపీ పేపర్ సార్కి పంపించా. సో తర్వాత నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. అస్సలు ఏమో మరి ఆయన నాకు అది ఇచ్చిన ధైర్యం, దేవుడు ఇచ్చిన ధైర్యం తెలియదు. కానీ చాలామంది ఆ టైంలో అనిత నీకు టికెట్ రాకపోతే ఎలాగా, లాస్ట్ మినిట్ వరకు అనితకి టికెట్ రాకుండా చేయాలి అనుకున్న సందర్భాల్లో కూడా నేను ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చారు. 2014లో మీకు టికెట్ ఇవ్వకపోతే అనిత గారి పొజిషన్ ఏంటి? నేనైతే ఒక మాట అన్నాను మా నాన్నగారితో, అది తప్పో రేటు నాకు తెలియదు, పార్టీ గురించి పనిచేసేటంత ఎక్స్పీరియన్స్ నాకు ఆ టైంలో లేదు. ఎందుకంటే నేను వచ్చి 2013 to 14 మధ్యలోని నా హార్డ్లీ 9 months బిఫోర్ నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత 9 monthsకి ఎలక్షన్ వచ్చేసింది. మా నాన్నగారు నన్ను పిలిచి ఒకటే అడిగారు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించావా? నువ్వు ఉద్యోగం వదిలేసావు, రేపొద్దున్న నీకు ఏదైనా జరిగితే, అంటే ఇప్పుడు అక్కడ 2014 ఎలక్షన్స్లో నువ్వు ఏదైనా ఓడిపోయినా లేకపోతే టికెట్ ఇవ్వకపోయినా నీ పొజిషన్ ఏంటి అని అడిగారు.
డాడీ పార్టీ గురించి ఏం చేస్తానో ఏంటో నాకు తెలియదు కానీ నాకు ఒక అవకాశం ఇవ్వండి. మా నాన్నగారిని అలా కన్విన్స్ చేసుకున్నా. ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టే జరిగితే నా పిల్లల్ని ఒక్క 6 మంత్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఆ 6 మంత్స్లో నేను సివిల్స్ కొట్టి ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఏదో కొట్టుకొని వస్తాను. అంబిషన్ అయితే ఉంది మీకు? అంబిషన్ అయితే ఫస్ట్ నుంచి ఉంది ఆ అంబిషన్. బట్ నేను ఫీల్డ్ సడన్గా మారేసరికి ఇంకా ఆటోమేటిక్గా నేను అది సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకున్నాను. డెఫినెట్గా